ఈరోజు నా జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గము అటు కడప జిల్లాల నుంచి ఎందరో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే నందమూరి అభిమానులు, లోకేష్ బాబు గారి అభిమానులు, నా అభిమానులు, ఉక్కు సైనికులు ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. ఎందరో మంది వచ్చి రాబోయే ఎన్నికల సీజన్లో మంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నీ వల్ల విజయం చేకూరాలన్నా అని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. అలాగే ఈ నా యొక్క జన్మదినం సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు నా తమ్ముడు భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. వందల మంది వచ్చి రక్తదానం చేస్తా పోతున్నారు. ఈ రక్తదాన మెగా బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్ ఇన్ఛార్జ్ మేడం ప్రసన్న గారు అనుకుంటా ఫోన్ చేసి, ఇలా మీరు ఇంతకుముందు గతంలో మీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి ఉన్నారు, ఈసారి కూడా రక్తదానం చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు బ్లడ్ లేదు సార్, తక్కువగా ఉంది, మీరు ఇస్తే కనుక బ్లడ్ మాకు హ్యూజ్ క్వాంటిటీలో వస్తుంది మీ పుట్టినరోజు సందర్భంగా అని చెబితే, అప్పటికప్పుడు నేను భరత్ని అడిగితే, అన్న వాళ్ళు అడిగినాక మన శక్తి వంచన లేకుండా అని చెప్పేసి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ఇంకా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఈ బ్లడ్ క్యాంపు ఉంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు వందల మంది వచ్చి ఇక్కడ రక్తదానంలో పాల్గొనడం జరిగింది. మాకు ఒక సంతోషంగా ఉండే వార్త ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం లేదు అంటానే ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చినారు చూసినారా, నాకు ఈరోజు సంతోషంగా ఉంది. నాకంటే నా పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, ఇతరులు మా అభిమానులు కానీ వచ్చి ఆపదలో ఉన్న వాళ్ళకు రక్తం ఇవ్వాలని చెప్పి వచ్చి నిలబడినారు చూడు, ఈ పుట్టినరోజు క్రెడిట్ నాది కాదు, ఎవరైతే రక్తదానం చేసినారో వాళ్ళది ఈ క్రెడిట్. ఎందుకంటే రక్తదానం చేసి ఒకరి ప్రాణం నిలబెడుతున్నారు చూడు, వారి మనస్సు గొప్పది, వారి మనస్సును ఎప్పటికీ నేను ప్రేమిస్తా, అలాంటి వాళ్ళ కోసం అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. వచ్చేది 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, ఇంకా ప్రజలకు ఏం కావాలని చేస్తాం. చాలామంది ఫోన్లు చేసినారు, నాకు మెసేజ్లు చేసినారు, దయచేసి అవన్నీ ఇంకా నేను కొన్ని చూసుకోలేక బిజీగా ఉండడం వల్ల తర్వాత కూడా నేను వాళ్ళకు మీకు రిప్లై ఇస్తా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాను. ఏది ఏమైనా ఈ నా యొక్క జన్మదినం గతంలో జరిగిన అన్ని జన్మదినాల కంటే ఈరోజు నా మనసుకు చాలా ఆనందం, సంతృప్తిగా ఉంది. ఒకటే కారణం, ప్రాణాపాయ స్థితులను వారిని కాపాడేదానికి రక్తం మీదకి వచ్చినారు చూడు, వాళ్ళని చూస్తా అంటే సంతోషంతో 1,00,000 మందితో ఒక మీటింగ్ పెడితే ఉండే అంత సంతోషం ఈరోజు రక్తదానం చేసిన వాళ్ళని చూస్తే ఆ సంతోషం కలుగుతుంది. ఈ అవకాశం, ఈ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.